దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు, దేవుని పరలోక రాజ్యపు సత్యములు, దేవుని పరలోక రాజ్యపు మర్మములు, దేవుని పరలోకంలో ప్రవేశించడానికి తెరవబడినటువంటి ద్వారములు. కాబట్టి నేను ఆ సత్యములను, ఆ మర్మములను, ఆ యొక్క ధర్మములను, ఆ యొక్క ద్వారములను గురించి నేర్చుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ద పారబుల్ ఆఫ్ ద గ్రోయింగ్ సీడ్, ఒక మొలకెత్తుచున్నటువంటి విత్తనాన్ని గురించినటువంటి ఉపమానాన్ని క్రీస్తు ప్రభుల వారు క్లుప్తంగా తన శిష్యులకు తెలియజేశాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చదువుకున్నాం. మరియు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రించుచు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిలో ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పంటను పండిస్తుంది. కోతకాలము వచ్చినప్పుడు సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయును అని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ చూసాం మరి యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఈ ఉపమానంలో ఉన్నటువంటి సత్యములను, మర్మములను మనం ధ్యానించాము. ఆ వాక్యాన్ని, ఆ యొక్క విత్తనము విత్తుతున్నది మనుష్య కుమారుడు. విత్తనము అనగా దేవుని రాజ్య సువార్త, దేవుని రక్షణ ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని వాక్కు ప్రకటిస్తున్నటువంటి వారు క్రీస్తు ప్రభుల వారు. ఆ విత్తనమే ఆయన ప్రకటించే దేవుని రాజ్య సువార్త, పాప క్షమాపణ. అయితే మరి ఆ యొక్క మరి భూమి, ఆ యొక్క సాయిల్, వాట్ ఈస్ ద సాయిల్ అని మనం ఆలోచించినప్పుడు ఆ సాయిల్ ఏంటో కాదు ప్రియులారా, మనము ఆ యొక్క మన హృదయము దేవునికి కావలసి ఉన్నది. మన హృదయంలో క్రీస్తు ప్రభుల వారిని రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా చేర్చుకునే ఆయన మాటలను అంగీకరించి ఆయన మాటలకు విధేయత చూపితే మరి ఆయన మాటలు మన హృదయంలో మరి ఫలిస్తాయి. అనగా ఆయన జీవము మనలోనికి ప్రవేశిస్తూ ఉంది. ఏ విధంగానైతే ఆ విత్తనములో జీవమున్నదో ఆ క్రీస్తు ప్రభుల వారి మాటలు ఆత్మయు సత్యమును జీవమై ఉన్నవి. ఆ జీవము కలిగిన మాటలు మన జీవితంలో, మన హృదయంలో నింపుకుంటే మనము ఆ విత్తనం వలె మొలకెత్తి దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఈ లోకంలో జీవిస్తామనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఆ మనుష్యుడు రాత్రింబగళ్ళు నిద్రిస్తూ ఉన్నాడు. అనగా ఆ మనుష్యుడు, ఆ విత్తినటువంటి రైతు మరి దేవునిపై ఆధారపడుతూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు మరి విత్తనానికి ఆయన కాపలా కాయటం లేదు, కానీ విత్తనాన్ని మరి పొలంలో నాటిన తర్వాత ఆయన నిద్రపోతూ లేస్తూ తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభుల వారు ఆ విధంగానే దేవుని వాక్యాన్ని ప్రకటించి, స్వార్థను ప్రకటించి ఆయన వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ఆయన ఈ లోకంలో నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభుల వారు ప్రకటించినటువంటి ఆ యొక్క మరి స్వార్థ, ఆ యొక్క విత్తనము అనేటువంటి ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి మర్మము ఏమిటి? మరి యొక్క మర్మము ప్రిలరా, ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారు దీర్ఘశాంతము కలిగి ఓపికతో కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఓపిక. ఆ విత్తనము విత్తినటువంటి రైతు ఆ విత్తనము మొలకెత్తే వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మన సహోదరుడా, నా సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు మరి దేవుని చిత్తాన్ని మరి నీవు నేను జరిగించాలి అంటే నీకు నాకు కావలసింది దీర్ఘశాంతము, నీకు నాకు కావలసింది సహనము, నీకు నాకు కావలసింది ఓపిక. దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, మరి దేవుని సన్నిధిలో ఫలించడానికి నీవు నేను ఓపిక కలవారమై దేవుని సన్నిధిలో నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఓపికతో, సహనముతో
ఆయన కొరకు నిరీక్షించవలసిన వారమై ఉంటున్నాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును అనగా, ఒకని సుబుద్ధి వానికి ఓపికను సహనమునిచ్చును, తప్పులు క్షమించుట అతి వానికి ఘనతనిచ్చునని సామెతలు 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అనగా దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని యందు మనము విశ్వాసముంచి ఆయన యందు మనము నమ్మిక ఉంచిన ఎడల నీవు నేను ఆయన సన్నిధిలో ఓపికతో ఎదిరి చూడగలుగుతాం. అలాగే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనమును మనం గమనిస్తే, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. దీర్ఘశాంతము, ఓపిక చేత నీవు న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో న్యాయాధిపతిని నీవు ఒప్పించగలిగితే, ఓపికతో నీవు న్యాయాధిపతి ఎదుట మాట్లాడి నీవు ఓపికతో సహనంతో ఆయనను ఒప్పించగలిగితే, మరి నీతి న్యాయములను నెరవేర్చే ఉన్నతమైన ఆ అధికారి మన క్రీస్తు ప్రభుల వారు, జీవాధిపతి న్యాయాధిపతి అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి సన్నిధానంలో నీవు నేను ఆయనను మెప్పించాలి అంటే, ఆయనను ఒప్పించాలి అంటే, ఆయన సన్నిధిలో ఫలించాలి అంటే నీవు నేను మరి ఎక్కువగా సహనము కలిగి ఆయన సన్నిధిలో జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏ విధంగా ఆ రైతు విత్తనాలు విత్తినటువంటి ఆ రైతు రాత్రింబవళ్ళు నిద్రపోతూ మేల్కొనుతూ లేస్తూ ఉన్నాడు. తన పనులు తాను చేసుకుంటూ మరి వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు తన కార్యాన్ని జరిగించులాగన ఆ విత్తనము మొలకెత్తే వరకు ఓపికతో ఎదురు చూస్తున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, మరి క్రీస్తు ప్రభుల వారు ఓపికతో ఆ కలువరి సిలువను మన కొరకు సహించాడు, భరించాడు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి క్రీస్తు ప్రభుల వారు ఎంతో ఓపికతో ఈ లోకంలో శ్రమలను సహించాడు, భరించాడు. అవమానములు, నిందలు భరించి నీకు నాకు రక్షణను, మహిమను, పాప క్షమాపణను ఆయన అనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, విశ్వాసుల సమూహం అంతటిని భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. వివరించిన ఆయన ఇదిగో అనేకులు విశ్వాసము కొరకు, విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందుకున్నారు, సింహపు నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గధారను తప్పించుకున్నారు. ఓపికతో, విశ్వాసముతో యుద్ధములో పరాక్రమశాలులైన స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. హల్లెలూయా. స్త్రీలు, ప్రత్యేకముగా స్త్రీలు మృతులైనటువంటి తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందుకున్నారు. నా సహోదరుడా, నా సహోదరి, విశ్వాసము, ఓపిక, సహనము, దీర్ఘశాంతము దేవుని సన్నిధిలో వారిని మరి దేవుని యందు నమ్మికయుంచి దేవుని కొరకు నిరీక్షించేవారుగా వారిని ఉంచాయి. దేవుని సన్నిధిలో జయించు వారిగా వారిని నిలబెట్టాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. హల్లెలూయా. ఓపికతో పరిగెత్తుదాము. ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. ఓర్పు, సహనము, ఎంతో సహనముతో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో నిర్లక్ష్యాలు, ఆ రోమా సైనికుల మరి కొరడా దెబ్బలు, అవమానములు,
ఎన్నో సహించాడు క్రీస్తు ప్రభుల వారు. ఓపికతో సహించాడు. మరి ఓపికతో సహించి సిలువను భరించాడు. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం కూడా ఓపికతో ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుని కొరకు ఫలిద్దాం. ఆయన కృపలో ప్రవేశించడానికి, ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఓపిక ఎంతో అవసరమని యేసయ్య ఈ ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో భక్తుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడి ఉన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సహోదరుడా, నా సహోదరి, ఈ ఓపిక దేవుని కృపలో నేను ప్రవేశించాలి అంటే అనేకమైనటువంటి శ్రమలను సహించి మరి సింహాసనంను అధిరోహించవలసినటువంటి వారమైంటున్నాం. కాబట్టి ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెడదాం. ఆయన అధికారానికి ఒప్పుకుందాం. ఆయన మాటలు మనలో ఫలించలాగిన దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఓపికతో యేసయ్య వైపు చూస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకుని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని కన్నీడని భద్రపరిచి అయ్యా, ఇదిగో ఈ మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకిచ్చిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మరి తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానములు నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవా, మీ కుడి పార్శ్వమున, మీ యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండగా అయ్యా, మరి ఆయన మాకు చూపినటువంటి మార్గంలో మా ప్రాణములు విసుకక మరి క్రీస్తు ప్రభుల వారిని మేము మాదిరిగా చేసుకొని సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి మా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అయ్యా, మా ఆత్మీయ జీవితంలో మా ముందుంచబడిన ఆత్మీయ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తే కృప వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభువా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు మీ సన్నిధానంలో ఓపికతో, దీర్ఘశాంతంతో, సహనముతో యేసయ్యా మీరు ఆకడ కొరకు నిరీక్షించగలిగిన కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మేము పాపముల వైపు చూడకుండా మా రక్షణకర్త అయినటువంటి యేసయ్య వైపు చూస్తూ ఓపిక కలిగి దేవా, మీ సన్నిధానంలో ఫలించే బిడ్డలముగా, కుటుంబాలుగా, సంఘంలో ఉండే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.